హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గాప్రసాద్. నేను మ్యాథ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు మనం లిమిట్స్ గురించి మాట్లాడుకుంటే లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 4x⁴ మైనస్ x³ ప్లస్ 2x² మైనస్ x² అని ఏదో సమ్ ఇచ్చాడు. ఎలాంటి సమ్లో ఇక్కడ x టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇన్ఫినిటీ అప్లై చేయకూడదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే పైన కింద కూడా x⁴ కామన్ చేసి క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ x⁴ పైన కామన్ తీసినట్లయితే 4 మైనస్ 1/x ప్లస్ 2/x² మైనస్ 1/x³ డివైడెడ్ బై కింద కూడా x⁴ కామన్ తీసినట్లయితే 3 మైనస్ 2/x ప్లస్ 1/x⁴. మనం ఇప్పుడు x⁴ డైరెక్ట్గా క్యాన్సిల్ చేసి లిమిట్ x ప్లేస్లో లిమిట్ వదులుదాం, అంటే ఇన్ఫినిటీని వదులుదాం x ప్లేస్లో. అప్పుడు 4 మైనస్ 1/∞ ప్లస్ 2/∞² మైనస్ 1/∞³ డివైడెడ్ బై 3 మైనస్ 2/∞ ప్లస్ 1/∞⁴ ఎలా వచ్చింది. మనకి ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ అంటే కాన్స్టెంట్ బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అంటే మనకి డైరెక్ట్గా 0 అని రాయొచ్చు. కాబట్టి అన్ని వాల్యూలు కూడా 0 అయిపోతాయి. మిగిలిన వాల్యూస్ ఏంటంటే 4/3 ఇది ఆన్సర్. థ్యాంక్స్.